ఫ్రెండ్స్ పీరియడ్ అయితే వచ్చేసారు కానీ నెక్స్ట్ లెవెల్ బీజిఎం మీద అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసినాం. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చేసుకునొచ్చు. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. అలాగే కాపీరైట్ ప్రాబ్లంలో మీట్లో పెట్టేసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే డిస్క్రిప్షన్ కింద మీకు ఏమన్నా లింక్స్ ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించని చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసి బీక్మర్ పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా బీక్మర్ పైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సాంగ్ ఒకటి ఇలా ఉంటుంది. మీ ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నాను. నేను ప్రభాస్ సార్ ఫొటోస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీడియా వచ్చేసి అలాగే మీ చిన్నప్పుడు ఫోటో అనేది ఇలా యాడ్ చేసుకోండి. ప్రభాస్ సార్ చిన్నప్పుడు ఫోటో అనేది ఇలా యాడ్ చేస్తున్నా. ఒక ఫోటో అనేది చిన్నప్పుడు ఫోటో అనేది యాడ్ చేసేసుకొని ఈ ఫోటో అనేది ఇక్కడ దగ్గర యాడ్ చేసుకొని 13.05 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ దగ్గర యాడ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ నుంచి అయితే నార్మల్ ఫొటోస్ అనేది మీరు ఇప్పుడు ఉంటారు కదా నార్మల్ ఫొటోస్ అనేది ఈ ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. సింపుల్గా ఇలా యాడ్ చేసుకోండి. ఇలా నేను ఎలా యాడ్ చేస్తానో మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకోండి. సింపుల్గా ఇలా ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకుంటారు. స్కిప్ చేసుకున్నట్టయితే చూడండి. ఇలా సింపుల్గా మీకు అయితే అర్థమవుతుంది. అలాగే ఇలా ఫొటోస్ ఎలా యాడ్ చేసుకున్నాలో మీకు అర్థమవుతుంది. ఇలా ఈ స్టాప్ అని ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసి మళ్ళీ 3 డాట్స్ మీద ఫిల్ కంపిటీషనర్ అయితే ఈ స్టాప్ అనేది ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసుకుని మళ్ళీ 3 డాట్స్ మీద ఫిల్ కంపిటీషనర్ అయితే సిస్టమ్ ఆన్ అని ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఇలా 1 by 1 ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఎలా యాడ్ చేస్తానో మీరు కానీ అలాగే యాడ్ చేసుకోనండి. ఇలా ఏ విధంగా ఎలా యాడ్ చేస్తున్నానో మీరు కానీ ఆ విధంగా అనేది ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా కొంచెం చెక్ చేసుకోండి. అన్ని ఫొటోస్కి అనేది ఇలా యాడ్ చేసినారో లేదా కొంచెం చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సేఫ్ రైట్ అనేది ఓపెన్ చేస్తుందండి. సేక్ ఎఫెక్ట్ అనేది ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇమేజ్ క్లిక్ చేసుకున్నాను. స్టార్టింగ్ ఇమేజ్ క్లిక్ చేసుకున్న తర్వాత మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కే యానిమేషన్తో లేదా కొంచెం చెక్ చేసుకోండి. కే యానిమేషన్ అనేది ఇలా కే యానిమేషన్ అయితే లేదు. ఇలా కే యానిమేషన్ అయితే లేదని తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇలా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్మర్ పైట్ ఓపెన్ చేసుకొని ఇలా పైకి స్క్వేర్ ప్రెస్ చేయండి. ఇలా ఈ స్టార్టింగ్లో ఇమేజ్ యాడ్ చేసినారు కదా చిన్నప్పుడు ఫోటో అనేది ఈ ఫోటోకి అనేది పేజ్ చేసేసేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఈ ఎఫెక్ట్స్ అనేది ఒక్క ఇమేజ్కి మాత్రమే పేజ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేక్ ప్రైట్ అనేది ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ 2వ ఇమేజ్ కనపడుతుంది కదా 2వ ఇమేజ్ క్లిక్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కే యానిమేషన్లో లేదా కొంచెం చెక్ చేసుకోండి. కే యానిమేషన్ అయితే లేదు. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుంది కదా కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ బీక్మర్ పైట్ ఓపెన్ చేసుకొని మళ్ళీ టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 13.05 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అనేది పేజ్ చేసేసేయండి. ఇలా ఫోటోకి అనేది పేజ్ చేసిన తర్వాత ఇలా అన్ని ఫొటోస్కి అనేది పేజ్ చేసేసేయండి. మీరు అన్ని ఫొటోస్కి అనేది ఇలా పేజ్ చేసేసేయండి. మీకు టైం చెప్పినా కదా అక్కడి నుంచి లాస్ట్ బీక్మర్ దగ్గరకు అనేది అన్ని ఫొటోస్ అనేది ఇలా పేజ్ చూసుకొని పేజ్ చేసుకోండి. ఇలా నిదానంగా ఇలా పేజ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వీడియో స్కిప్ చేశారంటే అర్థం కాదు. స్కిప్ చేసుకున్నట్టయితే చూడండి. ఆ లాస్ట్ దగ్గర అయితే చూడండి. మీకు అయితే యానిమేషన్ ఎలా ఇవ్వాలో తెలియదు. ఇలా అర్థమవుతుంది అనమాట యానిమేషన్ ఎలా ఇవ్వాలో అనేది. ఇలా యానిమేషన్ అనేది ఎఫెక్ట్స్ అనేది ఇలా ఇవ్వాలి. మళ్ళీ మేము క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుంది పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా ఎఫెక్ట్ చేసిన తర్వాత కొంచెం చెక్ చేసుకోండి. అన్నిటికీ ఇలా పేజ్ చేసినారో లేదా అనేది ఇలా అన్నిటికీ ఇలా పేజ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనపడుతుంది కదా మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునండి. చేయండి.